వరప్రసాదరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించారు. వీళ్ళంతా కూడా పూజ కార్యక్రమానికి వస్తాయి కదా, అటు అడ్డం పెడితే వీడియో వస్తాయి. నీ దగ్గర నేను నా చెయ్యి ఎట్లుంది ఒకసారి చూడు, నా చెయ్యి ఎట్లుంది. అమ్మపల్లి నారాయణ సంఘ దుర్గా సంఘం కోట బసవ గారు పల్లెవడన్నా బ్యాబెడన్నా అందరూ వచ్చి కోరుతున్నాం. కోరుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభిస్తారు.
ఆ గ్రామంలో మొట్టమొదట కీచక వధ అనే నాటకాన్ని మేము వనారస గోవిందరావు గారు మా పితామహులు ప్రారంభించడం జరిగింది. దానికి ఆ గ్రామ పెద్దలైన అప్పిరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు సహకారంతో ఆ నాటకం ఆ రోజు మేము ప్రదర్శించడం జరిగింది. దివిటీ లైట్లు పెట్టుకొని శుద్ధ పూసుకొని బొగ్గుని మీసాలుగా రాసుకొని, అప్పుడు రంగులంటే ఏమీ తెలియదు, నాటకాలు లేవు, సినిమాలు లేవు, కథలు లేవు. ఆడవారు బయటకు వస్తే రాని రోజులు అవి. అందరికీ మన తెలుగు వాళ్ళు కూడా బురకాలు ఉండేటువంటి పూర్వం పెద్దలు చెప్పేవారు. అటువంటి తరుణంలో నాటక రంగం మీద మొట్టమొదట స్త్రీ పాత్ర ప్రవేశపెట్టింది సురభి నాటకమే. అటు సినీ రంగం కానీ నాటక రంగం కానీ. సినీ రంగం ఎందుకు పట్టుకుంటానంటే 1935 టాకీ మూవీ భక్త ప్రహ్లాద, దాంట్లో ఆ నాటకం కంప్లీట్ సురభి వారిని నాటకాన్ని షూట్ చేయడం జరిగింది. దాంట్లో సురభి కమలాబాయి గారు మొట్టమొదట లీలావతి పాత్ర సినీ రంగంలో వేయడం జరిగింది. ఎల్పి రికార్డులు, గ్రామ్ఫుల్ రికార్డు వచ్చిన, సినీ రంగానికి ఓనమాల దిద్దిన, ప్రపంచ దేశాల్లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించిన, రంగూన్, డక్కన్, బర్మా దేశాల్లో కూడా నాడే తెలుగు నాటకాన్ని ప్రదర్శించిన ఘనత సురభి వారికి. 3 ఏళ్ల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధులుగా కూడా నిరంతరము నాటక రంగానికి అంకితమై నాటక రంగానికి సేవ చేస్తున్న ఏకైక కుటుంబ సంస్థ సురభి. ఇప్పుడు మీరు చూసే వాళ్ళంతా మీ అంతా కూడా ఒకటే కుటుంబ సభ్యులు. ఇప్పుడు నడుస్తున్నది 7వ జనరేషన్ పోయి 8వ జనరేషన్ కూడా ప్రారంభమైంది. ఇంతకుముందు పిల్లలు వచ్చారు, 8వ జనరేషన్. ఈ సురభి నాటకం చూసి సినీ రంగం కానీ నాటక రంగం కానీ అభివృద్ధి చెందడం జరిగింది. మా దగ్గర గొప్ప గొప్ప హీరోలను పాదవాళ్ళు చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇక్కడ పూర్ణమాలు తీసుకొని పోయిన వాళ్ళే. 65 రూపాయలు 75 రూపాయలు మాటగా జీతం చేసిన వాళ్ళే. అటువంటి గొప్ప చరిత్ర మాట. నాటక రంగానికి సేవ చేస్తున్న ఏకైక కుటుంబ సంస్థ సురభి. అటువంటి సురభి సంస్థ కడప జిల్లాలో చక్రాపేట మండలంలో పుల్లు పోసుకుందంటే అటువంటి గ్రామానికి పెద్దలు ఆహ్వానించానంటే పుట్టింటికి వచ్చింది ధర్మం. ఈరోజు మీరు సంబరాలు చేస్తున్నారు. మేమెంతో ఘనత అవార్డు పొందాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా నాటకాన్ని అలా చూశారు. వైఎస్ఆర్ అవార్డు ఇచ్చారు. కానీ అందుకంటే నాకు తృప్తినిచ్చేది ఈరోజు నుంచి మేము జనించిన సురభి పుట్టిన గడ్డ మీద మేము నాటకం వేయడం మాకు గర్వకారణం. అందుకని పెద్దలు అనగానే రాత్రి దురదృష్టవశాత్తు నాకు చేసిన శక్తి కింద పడిపోయింది. పెద్దలంతా కూడా ఇక్కడ దాదాపు 10-11 దాకా ఇక్కడే ఉన్నారు. ఏమి చేయాలో దిక్కుదోచలేదు. కానీ రాత్రి పట్టుబట్టని విక్రమార్కులాగా, మొదలని విక్రమార్కులాగా 3:30 దాకా మా పిల్లలు శ్రమించి మళ్ళా నిర్మించారు. కారణం ఈ గడ్డ మీద ప్రప్రథమంగా మేము నాటకం వేసుకున్నాం. అది అపాస్పాలు కాకూడదు. పెట్టిన వారి మమ్మల్ని పిలిపించిన వారి కీర్తి ప్రతిష్టలు కూడా పెరగాలి. మా ప్రజలంతా, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలంతా కూడా మమ్మల్ని వచ్చి చూడాలి. అయ్యో మా సురభి ఇదే అని మీరంతా గర్వంగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో నాటకానికి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇంకా 6 రోజులు ఉంటుంది. ఇంకా చెప్పుకున్నవి చాలా ఒక రోజు చెప్పుకున్నాం కాబట్టి అద్భుతమైన నాటకం. ఈ మాయాబజార్ కూడా కేవీ రెడ్డి గారు మమ్మల్ని చూసి నేర్చుకున్నవాడే. సురభి ఎవరిని కాపీ కొట్టలేదు, మమ్మల్ని చూసి అందరూ కాపీ కొట్టేవాళ్ళు. అంత గొప్ప గడ్డ మీద జన్మించింది మా సురభి. అదే 10,000. అదే ఆనందం సార్. ఇంతకన్నా చెప్పాలంటే ఈ గడ్డ గురించి అవును సార్. కాబట్టి మా నాటకాన్ని చూడండి, ఆస్వాదించండి, మీ సురభిని మీరు కాపాడండి. తెలుగు నాటక రంగంలో ఉందంటే ఏకైక కుటుంబ సంస్థ సురభి మాత్రమే ఈ నాటక రంగం కాపాడతారని అందరికీ
పెద్దలందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటుంది మీ సురభి సంస్థ. విచ్చేసిన పెద్దలందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు. నాటకాన్ని ప్రారంభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గరండాల వంకకి సంబంధించిన వాటర్ ఫ్రంట్ పెట్టిన తర్వాత మనము ఈ ఓఐటీ సౌకర్యం ఏదైతే ఉందో ఈ ఓఐటీ సౌకర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలని చాలా రోజు మనం అనుకుంటా ఉన్నాము. ప్రస్తుతం వచ్చి ఓఐటీ వచ్చి శిల్పారామంలో రెగ్యులర్గా జరుగుతుంది. ఎవ్రీ సండే కానీ లేకపోతే వీకెండ్స్ కానీ పండగలు కూడా జరుగుతుంది. బట్ మిగిలిన చోట్ల కూడా ఎక్కడా జరగడం లేదు. సో ఇక్కడ మనం చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నాము. కలెక్టర్ గారు ఇప్పుడు సురభి నాటకాలు లాస్ట్ టైం కడపలో వేసినారు, కళాక్షేత్రంలో వేసినారు. సో దాన్ని మనం పులివెందులో కూడా పెడితే బాగుంటుంది అన్నాక వేణుగోపాల్ గారితో మాట్లాడి మా టీంతో మాట్లాడినాక డిసెంబర్లో చెప్పుకున్నారు. డిసెంబర్లో చెప్తే అట్లా వద్దులే, సంక్రాంతి అప్పుడైతే హాలిడేస్ ఉంటాయి కాబట్టి, స్కూల్ హాలిడేస్ ఉంటాయి, అన్ని హాలిడేస్ ఉంటాయి కాబట్టి 13 నుంచి 18 వరకు పెడితే బాగుంటుందని వాళ్ళకి చెప్పిన తర్వాత అలాగే ఎంపీ సార్కి మిగతా మన చైర్పర్సన్ అయితే వైస్ చైర్పర్సన్ అని వీళ్ళందరికీ చెప్పిన తర్వాత ఇక్కడ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మన గరండాల వాటర్ ఫ్రంట్ కూడా ఈ ఓఐటీకి కూడా ఒక మంచి రిజర్వేషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని సురభి నాటకాలతో పెట్టుకోవడం అనేది మన అదృష్టంగా చెప్పచ్చు. అలాగే ఈ కుటుంబం అంతా కూడా నిజంగానే ఈ కాలంలో అందరూ కూడా చాలా వేరియస్ అదర్ యాక్టివిటీస్కి వెళ్తున్నారు. కానీ వీళ్ళు కళనే నమ్ముకొని ఇన్ని జనరేషన్స్ కూడా దాన్ని అలాగే బతికిస్తూ ఉన్నారు. దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా మనందరిపైన కూడా ఉంది సురభి నాటకాన్ని. ఎందుకంటే అది మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన సురభి నుంచి ఉంది కాబట్టి, సురభి గ్రామం కాబట్టి మనం అందరం కూడా చేయించాలి. సో మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే ఇది ఇంత బాగా వీళ్ళు దాదాపు 45-50 మంది వాళ్ళ సెట్టింగ్స్ అయితే మిగిలినవి అయితే అన్నీ కూడా హైదరాబాద్ నుంచి అదే పనిగా వీళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చిందన్న ప్రజలకందరికీ తెలియజేసి ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీతోనే మనకి ఎక్కువ మంది కూడా అవకాశం వస్తుంది. ఈరోజు మొదటి రోజు మీరందరూ చూసిన తర్వాత నాకు తెలిసి మీ ఫీడ్బ్యాక్ దాన్ని కూడా కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఏమి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తే ఇంకా కూడా నెక్స్ట్ 5 రోజులు కూడా చాలామంది కుటుంబాలు సంక్రాంతికి అందరూ కూడా ఇక్కడికి వచ్చింటారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఆనందించే అవకాశం ఉంది. సో ఈరోజు ఇంత దూరం నుంచి వీళ్ళు ప్రయాణించి వచ్చినందుకు అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున పులివెందుల కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ఒక చిన్న సన్మానం చేస్తాము. దయచేసి మీరు ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. మధ్యలో ఉంటాను మధ్యలో.